రిషిరాజ్ ఛానల్ టీవీ. వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్. యువజన వారోత్సవాలను పురస్కరించుకొని వాలీబాల్ మరియు కబడ్డీ ఓపెన్ టు ఆల్ క్రీడల టోర్నమెంటును సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో తేదీ 10, 11, 12 రోజున నిర్వహించబడతాయని ట్రస్ట్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి తెలియజేశారు. భారీ నగదు ప్రథమ 50,000 రూపాయలు, ద్వితీయ 30,000 రూపాయలు, తృతీయ 15,000 రూపాయలతో పాటు మెమంటోస్ ఇవ్వబడతాయని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. పొన్నాల విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి గతంలో మేమంతా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా మేము ఏర్పాటు చేసుకుంటుంది. మరి అదేవిధంగా వారి అల్లుడు గారు అయినటువంటి వ్యవస్థాపకులు సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి గారు కూడా మరి ఒక మంచి ఆలోచనతోని ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ఆ టీంకి వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు. గుమ్మడిదల మండలంలో గుమ్మడిదల గ్రామంలో మా సిజిఆర్ ట్రస్ట్ తరఫున మా సభ్యులమందరం కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి సిజిఆర్ ట్రస్ట్ సభ్యులందరికీ మేమందరం కూర్చొని ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఎప్పుడు ప్రతి నెల డిసెంబర్లో వివేకానంద జయంతి సందర్భంగా ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తూ దాని భాగంలో టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దీనికి ఇక్కడ కబడ్డీ, వాలీబాల్ ఈ 2 ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి మా కమిటీ సభ్యులందరూ కూర్చొని దీనికి ఫస్ట్ ప్రైజ్గా 50,000 రూపాయలు, సెకండ్ ప్రైజు 30,000 రూపాయలు, 15,000 రూపాయలు థర్డ్ ప్రైజు నిర్వహించడం జరిగింది కబడ్డీకి. అదేవిధంగా వాలీబాల్ కిట ఫస్ట్ ప్రైజు 50,000, సెకండ్ 30,000 రూపాయలు, థర్డ్ ప్రైజు 15,000 రూపాయలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దాని భాగంలో వారికి సంబంధించినటువంటి క్రీడలకు సంబంధించి ఎక్కడైతే ఎక్కడి నుంచి అయితే వస్తారో క్రీడలకు అన్ని విధాలుగా మా గ్రామం నుంచి మా ట్రస్ట్ నుంచి సౌకర్యాలన్నీ నిర్మించడం జరుగుతూ ఉంటుంది. వారికి భోజనం సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఎక్కడి నుంచి అయినా బయట నుంచి వస్తే వారికి నైటు స్టే గిట ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు, అదేవిధంగా యువకులు, ఇక్కడికి వచ్చినటువంటి మాజీ జెడ్పీటీసీ గారు, కొత్తపల్లి మాజీ సర్పంచ్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మన విష్ణువర్ధన్ రెడ్డి గారు, మన వెంకటరెడ్డి గారు, మన పడమటి లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, వార్డు మెంబర్లు, మాజీ ఉప సర్పంచ్ మూలయ్య గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం భాగంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి యువకులకు మరి ముఖ్యంగా పాల్గొని మన గ్రామాన్ని, మన మండలంలోనే, ఒక తాలూకాలనే, ఒక స్టేట్లోనే మన మండలం ఒక పేరు తెచ్చే విధంగా చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఇందాక పెద్దలు చెప్పినట్టు గతంలో మేము కూడా చిన్నగా ఉన్నప్పుడు గోపాల్ యాదవ్ గారు కానీ పొన్నాల విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇద్దరు పోటీలు పడి ఇక్కడ టోర్నమెంట్ నిర్వహించేది. దాని భాగంలోనే చాలా మంది యువకులు అంటా ఉన్నారు, ఎప్పుడో పెట్టిరు టోర్నమెంటు, ఇది మన టోర్నమెంట్ పెట్టాలని చెప్పి మా కమిటీ సభ్యులు అందరం అనుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 12వ తారీఖు నాడు సాయంత్రం 10వ తారీఖు నాడు 10వ తారీఖు నుంచి కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. 10, 11, 12 నాడు సాయంత్రం నాడు 7 గంటలకు విగ్రహ ఆవిష్కరణ ఉంటుంది. దానికి ఐపీఎస్లు, ఐఏఎస్లు వస్తూ ఉన్నారు. కాబట్టి ఇది పార్టీలకు అతీతంగా సిజిఆర్ ట్రస్ట్ అంటే అన్ని పార్టీలను కలుపుకోపోయేటువంటి సిజిఆర్ ట్రస్ట్. కాబట్టి అందరూ పార్టీల నాయకులు అందరూ వచ్చి దీన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి 9వ తారీఖు లోపు 3 గంటల లోపు ఇక్కడ ఎవరైతే ఆడాలనుకుంటున్నారో టోర్నమెంట్లో కబడ్డీ కానీ వాలీబాల్ కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు, దానికి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎవరి టీంలు వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి సర్వీస్ కానీ వారికి ఎటువంటి సౌకర్యం వచ్చినా, వారికి ఎటువంటి ఇబ్బంది కలిగినా మేము అందరం దగ్గర ఉండి మేము ఈ కార్యక్రమం చేపడతాం. కాబట్టి రేపు రాబోయే రోజులలో క్రీడలే ముఖ్యం. కాబట్టి యువకులను ఆదర్శంగా మనము తీసుకొని యువతకు కావాల్సింది మనం పని చేయాలని ఆలోచన వస్తుంది. మా సిజిఆర్ ట్రస్ట్ తరఫున ఈ కార్యక్రమం తీసుకున్నామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి క్రీడాకారులకు అందరికీ మా సిజిఆర్ ట్రస్ట్ సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ